హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో యాప్ అప్డేట్ గురించి, హాల్వింగ్ గురించి, ఇంకా అంతేకాకుండా వీసా కార్డ్ మనకి రావాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్, ఇంకా ప్రజెంట్ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో ఈవెంట్ కి సంబంధించి సింపుల్ స్టెప్స్ లో మనకి పాయింట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంక ఈ హాల్వింగ్ వల్లే ఇంటర్లింక్ వాల్యూ అనేది పెరుగుతుందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్ గా అయితే తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి వీసా కార్డ్ రావాలంటే కొన్ని అయితే మనం చేయాల్సి ఉంటుంది అనమాట. వీసా కార్డ్ రావాలంటే రెండు డైరెక్ట్ రిఫరల్స్ ఖచ్చితంగా అయితే మనకి 30 days లో ఉండాలండి. సో మీరు జాయిన్ అయ్యి డైరెక్ట్ గా ఒక 2 members ని రెఫర్ చేయగలిగితే మీకు వర్చువల్ వీసా కార్డ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా చేస్తే మనకైతే వర్చువల్ వీసా కార్డ్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వర్చువల్ వీసా కార్డ్ వల్ల యూజ్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చు. మనకి ఫిజికల్ వీసా కార్డ్ అంటే హ్యాండ్ లో పట్టుకునే కార్డ్ లాంటిది కదా, దీనికి ఇంకా వర్చువల్ వీసా కార్డ్ కి సేమ్ వాల్యూనే ఉంటుంది అనమాట. రెండు కూడా ఒకేలాగా మనకి యూజ్ అవుతాయండి. సో మనం వర్చువల్ గా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ 30 days లో 2 members అయితే ఖచ్చితంగా రెఫర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు వీసా కార్డ్ కి సంబంధించి బాక్స్ ఏదైతే ఉంటుందో అది అన్బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ మనకి హాల్వింగ్ కి సంబంధించి చూసుకుంటే, హాల్వింగ్ అనేది మన బేస్ రేట్ కి సంబంధించినటువంటి విషయం అనమాట. చాలా ప్లాట్ఫామ్స్ లో ఏంటంటే హాల్వింగ్ స్టార్ట్ అయిందంటే ఆ ప్రాజెక్ట్ కి వాల్యూ అనేది పెరుగుతుంది. మన ఇంటర్లింక్ లో ఓన్లీ హాల్వింగ్ మీదే వాల్యూ అనేది డిపెండ్ అయి ఉండదండి. ఇక్కడ హెచ్సిఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రియల్ యూజర్ యాక్టివిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఇంటర్లింక్ టోకెన్స్ కి వాల్యూ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా అయితే ఉంది. ఇంకా హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మైనింగ్ సెషన్ లో మనకి టోకెన్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి చాలా మంది కొంచెం సాడ్ గా అయితే ఫీల్ అవుతున్నారు. కానీ ఇంటర్లింక్ లో మనకి కొన్ని వాటిల్లో టోకెన్స్ అనేవి తగ్గిపోవు అనమాట. అవేంటో చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్ గా చేస్తే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ లో రెగ్యులర్ గా మనకి 180 టోకెన్స్ వస్తాయి కదండి. సేమ్ యాస్టీస్ గా అలాగే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ లో కూడా ఎటువంటి టోకెన్స్ అనేది డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. అంతకుముందు మీకు ఎలా అయితే మీకు యాడ్ అయ్యే టోకెన్స్ సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా యాడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో కూడా ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. మనం రిఫరల్స్ చేస్తాం కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్. సో రిఫరల్స్ చేసినప్పుడు డైరెక్ట్ గా అయితే మనకి 500 వచ్చాయి కదండి టోకెన్స్, సేమ్ అలాగే 500 ఇప్పుడు కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ ఇండైరెక్ట్ వచ్చేసి 250 అయితే వస్తాయి కదా, సేమ్ యాస్టీస్ ఇప్పుడు కూడా 250 రావడం అయితే జరుగుతుంది. ఈ హాల్వింగ్ లో ఏదన్నా గుడ్ న్యూస్ ఉందంటే అది ఇదే అని చెప్పుకోవాలి. సో మనకైతే రిఫరల్స్ లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు కాబట్టి హ్యాపీగా మనం రిఫర్స్ అయితే చేసుకోవచ్చు. కానీ మనకి ఫ్యూచర్ లో కూడా వీటిలో కూడా తగ్గించమా అని చెప్పేసి మనకు ఒక పోల్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏమన్నా రెడ్యూస్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడైతే లేదు కాబట్టి మనం హ్యాపీనే. ఇక్కడ మనకి హాల్వింగ్ అనేది బేస్ రేట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దాని గురించి మాత్రమే హాల్వింగ్ అనేది మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన మైనింగ్ సెషన్ లో వచ్చేసి ఇప్పుడు మీకు 500 వచ్చాయి అనుకోండి ప్రతి మైనింగ్ లో, ఇప్పుడు 250 మాత్రమే రావడం అయితే జరుగుతుంది. అదే మీకు 100 వచ్చాయి అనుకోండి మైనింగ్ సెషన్ లో 50% మీకు తగ్గిస్తారు. ఓన్లీ 50 టోకెన్స్ మాత్రమే వస్తాయి అనమాట. నెక్స్ట్ యాప్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, యాప్ మనం అప్డేట్ చేసుకున్న తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ గా అయితే ఉన్నాయన్నమాట. అదేంటంటే మనకి అప్పుడు గ్లోబ్ ఆప్షన్ కనిపించేది కదండి స్టార్టింగ్ లో, దాని టాప్ లో ఆప్షన్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడు మనకి హోమ్ లోనే ఇచ్చేసారు. ఇప్పుడు స్వాపింగ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ITLX వ్యాలెట్ లో అంతకు ముందు కంటే ఇప్పుడు స్వాపింగ్ అనేది చాలా స్మూత్ గా అయితే ఇక్కడ హ్యాండిల్ అవుతుంది అనమాట. ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ అండి. ఇంకా ట్రేడింగ్ కి సంబంధించి కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి అనమాట. ట్రేడింగ్ కూడా మీకు గ్రాఫ్ అనేది చాలా క్లియర్ గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతకు ముందు ఆప్షన్స్ కంటే ఇప్పుడు చాలా బెటర్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎర్లీ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి మనం డిఫైన్ చేయలేం. కానీ అంతకు ముందు ఏంటంటే ఎర్లీ యూజర్స్ కి స్టార్టింగ్ లో 30 టోకెన్స్ అనేవి వచ్చాయి అనమాట సెషన్ కి. ఇప్పుడు మాత్రం ఓన్లీ 15 మాత్రమే వస్తాయి అనమాట. ఇంకా మిగతా ప్రాసెస్ చూసుకుంటే గ్రూప్ మైనింగ్ కావచ్చు, ఇంకా అంతేకాకుండా రిఫరల్స్ కావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈక్వల్ అందరికి ఈక్వల్ గానే ఉంటుంది. సో మనం ఎంత ఫాస్ట్ గా జాయిన్ అయితే అంత బెటర్ అండి ఏ ప్రాజెక్ట్ లో అయినా సరే. ఇంకా ఇంటర్లింక్ లో ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్, ఎందుకంటే హాల్వింగ్ కి ముందే ఎక్కువ టోకెన్స్ అనేవి సంపాదించుకున్నారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే టాప్ 51 ఈవెంట్ కి సంబంధించి చూసుకుంటే మనకి పాయింట్స్ అనేవి సింపుల్ గా రావడానికి వీళ్ళు కొన్ని అయితే టాస్క్లు అనేవి ఇస్తున్నారు అనమాట. టాస్క్ అంటే రెగ్యులర్ గా చేయాల్సిన టాస్క్ ఏం కాదండి. మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఫేస్బుక్ ని ఫాలో అయితే చాలు. దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళు అలాట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే ప్రాసెస్ అనేది ఏం చెప్తున్నారంటే, మన మొబైల్ యాప్ లో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫేస్బుక్ అనేది ఉంటుంది కదా, యాప్ ఓపెన్ చేసి మనకు ఒక వెబ్సైట్ అయితే చెప్తున్నారు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఫాలో అండ్ షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఫేస్బుక్ పేజ్ అనేది
అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఫాలో చేస్తే చాలు, మీకు ఒక 10 పాయింట్స్ అనేవి ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఓన్లీ ఫాలో, ఇంకా అందుకోకుండా షేర్ చేస్తే 10 పాయింట్స్ అండి. ఓన్లీ ఫాలో చేస్తే మాత్రం 5 పాయింట్స్ వస్తాయి అనమాట. అది ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్. ఇంకా మీకు ఎక్కువ పాయింట్స్ సంపాదించుకోవాలని అనిపిస్తే ఈ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఈవెంట్ ని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ మనకైతే ఆప్షన్స్ కనిపిస్తాయి కదండి, లీడర్ బోర్డ్, పూల్ అని చెప్పేసి. ఇక్కడ మనకి లీడర్ బోర్డులో ఏంటంటే ఎవరెవరు లీడర్ బోర్డులో ఉన్నారు, టాప్ 1లో 2లో ఇట్లా 5 వరకు, 5 నుంచి మళ్ళీ 100 వరకు కూడా ఉంటారనమాట. ఇక్కడ పూల్ ఆప్షన్లో ఏంటంటే మనకి రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతారు. అక్కడ మీరు నా కోడ్ ఇవ్వచ్చు నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటే, సో పర్లేదు, లేదా మీరు మీ ఫ్రెండ్స్ కోడ్ అయినా ఇవ్వచ్చు. అలా మీ కోడ్ని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అప్పుడు మీకైతే డైరెక్ట్గా వచ్చేసి ఒక 100 పాయింట్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇండైరెక్ట్ వచ్చేసి 50 పాయింట్స్ అయితే ఇస్తారు. ఇలా కూడా మీరు ITLG రివార్డ్స్ కావచ్చు, దుబాయ్ ట్రిప్స్ కావచ్చు, వీటికి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇంకా అంతేకాకుండా ఐఫోన్స్ కావచ్చు, ఇంకా సామ్సంగ్ సంబంధించి కాంబోస్, వీటిని కూడా అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ 51 ఈవెంట్కి సంబంధించి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. దాని గురించి చూస్తే ఇక్కడ ఈవెంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది కదండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తూ ఉంటే మీ పాయింట్స్ అనేవి క్లియర్గా అయితే మీకు కనిపిస్తాయి అనమాట. లీడర్ బోర్డ్ దగ్గరే మీరు చూసుకోండి. అప్పుడు మీరు పాయింట్స్ కి తగ్గట్టు టాప్ 100లోనూ ఎక్కడున్నారనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి అయినా సరే మనం హాల్వింగ్ సంబంధించి స్టార్ట్ అయినా సరే మనకి 500 టోకెన్స్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి డైరెక్ట్ రెఫరల్కి డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి మెయిన్ టాపిక్ ఈ రోజు ఏంటంటే ఒక విషయం అయితే షేర్ చేశారు. మన దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయనేది లెక్క కాదు, మనం ఎంత కన్సిస్టెన్సీగా మైనింగ్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకైతే పోస్ట్ లో తెలియజేశారు. సో మనం అయితే చాలా యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేద్దాం. వీలైనన్ని సెషన్స్ అనేవి కంప్లీట్ చేద్దామండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.